ఒక్కసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని యారో మార్క్స్ ఇచ్చాడు వాడు 3 యారో మార్క్స్ ఇచ్చాడు. ఒక్కొక్క డయాగ్రామ్లో 3 యారో మార్క్స్. ఓకే, ఈ యారో మార్క్స్ అన్ని పైన యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, వాటితో ఏం సంబంధం లేదు. కానీ ఒక బాటం కింద యారో మార్క్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయంటే 1 2 3 4 యారో మార్క్స్, ఇక్కడ యారో మార్క్స్ 3 యారో మార్క్స్, ఇక్కడ 2 యారో మార్క్స్, ఇక్కడ మొత్తం 2. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో యారో మార్క్స్ తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ 4 3 2. నెక్స్ట్ వన్ మళ్ళీ ఇదే సేమ్ టు సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. మళ్ళీ 3 యారో మార్క్స్, మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఇటువైపు వచ్చింది. ఇక్కడ ఎంత 2 యారో మార్క్స్. మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్కి ఆపోజిట్ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ పైన యారో మార్క్ చూపిస్తే ఈ డయాగ్రామ్ కింద యారో మార్క్ చూపించాలి. అలా ఫస్ట్ డయాగ్రామ్ లాస్ట్ డయాగ్రామ్ కంప్లీట్లీ ఆపోజిట్లో ఉంది. అలా కంప్లీట్లీ ఆపోజిట్లో ఉంది, కానీ దాంతోపాటు నంబర్ ఆఫ్ యారో మార్క్స్ తగ్గుతూ రావాలి. ఓకే, లాజిక్ గుర్తుపెట్టుకోండి, యారో మార్క్స్ తగ్గుతూ రావాలి. అండ్ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ కంప్లీట్గా ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ 3 యారో మార్క్స్ ఉంది, 2 యారో మార్క్స్, ఇక్కడ ఎన్ని యారో మార్క్ 1 యారో మార్క్. నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఫస్ట్ డయాగ్రామ్ ఇదే డయాగ్రామ్ మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వాలి, 2 యారో మార్క్స్. మళ్ళీ ఇదే డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ 1 యారో మార్క్ ఉందిగా. ఇప్పుడు నెక్స్ట్ వన్ మన ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది రావాలి అంటే యారో మార్క్ లేనిది రావాలి, యారో మార్క్ ఉన్నది లేనిది రావాలి. యారో మార్క్ ఎక్కడ లేదంటే యారో మార్క్ లేనిది ఫస్ట్ ఆప్షన్ రాదు, థర్డ్ ఆప్షన్ రాదు, ఇంకా వస్తే సెకండ్ ఆప్షన్ రావాలి, లాస్ట్ ఆప్షన్ అయినా రావాలి. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఈ రెండిట్లో ఏది రైట్ అంటే ఫస్ట్ డయాగ్రామ్కి థర్డ్ డయాగ్రామ్ కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ సేమ్ ఫస్ట్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ బాటం చూపిస్తే లాస్ట్ డయాగ్రామ్ అప్వర్డ్ డైరెక్షన్ చూపించాలి. అంటే దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.